హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చి గోబీ 65 ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది పప్పులోకి, చారులోకి, ఈవినింగ్ స్నాక్స్గా కూడా బాగుంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఒక బౌల్లో వాటర్ పెట్టుకుని ఉప్పు పసుపు వేసుకుని బాయిల్ చేసుకోవాలండి. ఇది 70% బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా 30% మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం, కుక్ అయిపోతుంది. ఇలా ఫోక్ పెట్టి మనం ఒకసారి చెక్ చేసుకుందాము. తర్వాత దీనిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇది మొత్తం చల్లారేంత వరకు ఉండాలి. చల్లారకుండా ఉంటే మనం వేడి మీద కలిపితే మొత్తం మెత్తగా అయిపోతాయండి. తర్వాత 3 స్పూన్స్ కార్న్ఫ్లోరు, 3 స్పూన్స్ మైదా కూడా యాడ్ చేసుకుందాము. నేను ఇది ఈజీగా తొందరగా అయిపోయే ప్రాసెస్లో చెప్తున్నాను. రెస్టారెంట్ స్టైల్లో చేసే ప్రాసెస్ కూడా నేను తొందరలో పోస్ట్ చేస్తాను. రెండు టేస్ట్ బాగుంటాయి. ఏది ఈజీగా ఉంటే అది మీరు ట్రై చేయండి. తర్వాత మనము పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, గరం మసాలా, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి అన్నీ వేసుకుందామండి. తర్వాత మనం ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మొత్తం స్లోగా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి మొత్తం వాటిలన్నిటిని కలుపుకున్న తర్వాత లైట్గా కొంచెం వాటర్ కలుపుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకుని చూస్తున్నారుగా ఈ విధంగా కలిపిన తర్వాత మనం పకోడీ వేసినట్టుగా ఒక్కొక్కటి మనం అట్లా వేసుకుంటూ ఉండాలి. ఇవాళ మా కృతిక్ ఒక పజిల్ అడిగాడండి, వాళ్ళ స్కూల్లో చెప్పారని. మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఎంతమంది తెలుసో కింద కామెంట్స్లో చెప్పండి. ఇడ్లీకి పొంగల్కి ఉన్న డిఫరెంట్ అంట. ఇది స్కూల్కి సంబంధించిందే ఆన్సర్. ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని ఆన్సరు. తర్వాత మనం మంచిగా రెడ్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి. దీనిలో మనం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. మీకు నచ్చితే మీరు వేసుకోండి. హెల్త్కి మంచిది కాదని చెప్పి నేను వేయలేదు. మీకు కలర్గా ఉంటే బాగుంటుంది, ఇలా వద్దు అనుకుంటే మీరు కొంచెం కలర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా కలర్ రెడ్ కలర్లో వచ్చేసిన తర్వాత మనం తీసి సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇంకా గోబీ 65 రెడీ అయిపోయినట్టేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం